పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదివి సహాయం చేయండి. ధనాపేక్ష లేని వారై తృప్తి పడి ఉండుడి. నిన్ను ఏ మాత్రమును, ఇటు చూడండి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. చేతులున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఏ మాత్రమును విడువను ఎడబాయను అని ఆయనే కదా చెప్పింది. చెప్పిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చెప్పిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈరోజు ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావో, మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఆస్ట్రేలియా, అమెరికా, స్విట్జర్లాండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఆయన నువ్వు ఆర్డినరీ పర్సన్వి కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివే. నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి దానివే. నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? నిన్ను వదిలిపెడతాడనుకుంటున్నావా? ఇదిగో నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నిన్ను ఏ మాత్రం విడువను ఎడబాయను అని చెప్పింది పాస్టర్ అమ్మతేజ కాదు, పాస్టర్ తిమోతి కాదు. హల్లెలూయా. ఆయన మనిషి కాదు. ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చినాడంటే మనం మట్టిలో కలిసే వరకు దానిని నెరవేర్చకుండా మనల్ని తీసుకోడు ఆయన. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎంతకాలం ఒంటరిగా ఏడుస్తావు? ఎంతకాలం అప్పుల గురించి ఏడుస్తావు? ఎంతకాలం నా జీవితంలో ఇక ఉద్యోగం రాదు, ఇక నా జీవితంలో పిల్లలు పుట్టరు, ఇక నా జీవితంలో ఒంటరి దాన్ని నేను, ఇక నా జీవితంలో ఒంటరి వాడిని నేను అని దిగులుతో, వేదనతో, కన్నీళ్లతో, బాధలతో ఇక్కడికి వచ్చారేమో. మీకు శుభవార్త ఏంటిదంటే మిమ్మల్ని నా దేవుడు విడిచిపెట్టట్లేదంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునావా పగలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. కృప ఎలా కలుగుతుందో తెలుసా? ఆమేన్. నీ తల మీద చెయ్యి పెట్టుకో. ఉట్టి చేతులతో వెళ్ళవు, నువ్వు కృపతో నువ్వు వెళ్ళబోతున్నావు. వై? బికాజ్ ఎందుకు అంటే విలువ పెట్టి నిన్ను కొన్నాడు ఆయన. కాబట్టి ఈ సభలో నుంచి నిన్ను ఉట్టి చేతులతో పంపించట్లేదు, కృపతో పంపించబోతున్నాడు. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకపోతే భయం ఉంటుంది. అరే
నీవు ఆయన సొత్తు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఏయ్ పాస్టర్ అమ్మ తేజ, నీవు నా సొత్తు. నీకెవరు లేకపోయినా నీకు నేనున్నా. హల్లెలూయా. నీకు నేనున్నా. నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. వాగ్దానాన్ని పట్టుకోవాలండి, వదిలిపెట్టుకోకూడదు. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. ఈయన వస్తాడు, ఈయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఏ తుమ్ ఉఠో, ఏ హమారా సీట్ హే ఉఠో అంటాడు ఈయన. ఏ బోలా క్యా బోలా ఏ రిజర్వేషన్ హో గయా, రిజర్వేషన్ అయిపోయింది, ఇదిగో నా రిజర్వేషన్ చూడండి. ఏ రిజర్వేషన్ లేదు, ఏం లేదు, దిగా. రౌడీ షీటర్లో లేకపోతే ఇంకో పొలిటికల్ లీడరో. ఈయనతో ఈయన గెలవలేకపోతూ ఉంటాడు. వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు, ఎవరు పట్టించుకోరు. ఈయన ఎవరికి చెప్పాలా? చెప్పుకోవలసిన వాళ్ళకి చెప్పుకోవాలా? ఎవరైనా ఏ టీసీ వస్తాడు. ఈయన చెప్తాడు, సార్ నన్ను లేపుతున్నాడు సార్, ఈయన నన్ను లేపుతున్నాడు సార్, టికెట్ చూపెట్టు. ఎస్ తుమ్కునే ఏ హమారా సీట్ సార్ అంటావు. కానీ నీకు రిజర్వేషను నయ్యే. కానీ ఈయన దగ్గర ఏముంది? రిజర్వేషన్ ఉంది, వాగ్దానం ఉంది. కనుక నువ్వు ఈయనను లేపలేవు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కనుక టికెట్ని పోగొట్టుకొని ఉంటే లేచి వెళ్ళిపోవాలి అంతే. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవాలా. ఈరోజు నువ్వైనా, ఈరోజు నేనైనా, థ్యాంక్ యూ డాడీ, ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరైనా, ఈరోజు నువ్వు సేవకుడివి కావచ్చు, సేవకురాలివి కావచ్చు, ఈరోజు నార్మల్ విశ్వాసివి కావచ్చు, నార్మల్ స్టూడెంట్వి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని గనక ప్రార్థన చేయగలిగితే ఆకాశము నుండి తేరి చూస్తున్న దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అరే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ఇచ్చాడు అయ్యగారు? అమ్మా 75. కానీ ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాలలో నెరవేరింది? 100 years. గ్యాప్ ఎంత ఉంది? 25 years. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ 25 years తన వాగ్దానాన్ని విడిచిపెట్టలే. ఆమేనండి, ఆమేనండి. అరే అంత సప్పసప్పగా ఉన్నారు ఏంటి అంత? ఆమేన్. సప్పసప్పగా ఉండొద్దు, పిడికిలు బిగించాలో యేసునామములో కొట్టు. ఆమేన్. ఈ వాగ్దానం మనం విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? లూసిఫర్ బిడ్డ వస్తాడు. ఏంటే ఎక్కడికి వెళ్ళినా ఇదిగో తిమోతయ్య గారు మీటింగ్ పెట్టారు, అమ్మ తేజ గారు ప్రార్థన చేశారు, విడుదల వస్తుంది, పిల్లలు పుడతారంట. ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా? ఇది ఎవరి సంతానం? ఇది సర్ప సంతానం. ఇది నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థమవుతున్నాయి, మీకు అర్థమవుతున్నాయా? పైకి భక్తి కలిగిన వారిగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అరే పట్టుకుంటే ఉడుంబట్టు. మా తెలంగాణలో ఉడుంబట్టు అంటారు, ఇక్కడ ఏ పట్టు అంటారు? ఇక్కడ కూడా ఆ పట్టే ఉండాలా యేసు నామములో. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. యాకోబు పట్టుకున్నాడు, ఆయన నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను. ఆమేనండి, ఆమేనండి. ఆ ప్రార్థన గనక చేయగలిగితే నువ్వే యాకోబుగా మారబోతున్నావు, నువ్వే యోసేపుగా మారబోతున్నావు, నువ్వే అబ్రహాముగా మారబోతున్నావు. నీ చరిత్రని ఈ రాత్రి దేవుడు తిరగ రాయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో. చావైనా బ్రతుకైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వదిలిపెట్టొద్దు.
నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నార్మల్ దేవుడు కాదు. ఆమేనండి. ఆయన గొప్ప దేవుడు. నా దేవునిలో శక్తి లేదనడానికి, నా దేవునిలో అద్భుతము లేదు అనడానికి ఎవరికి శక్తి చాలదండి. ఒక రోగి ముందుకెళ్ళి ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? దమ్ము కావాలా? ఆమేన్, హల్లెలూయా. ఒక రోగి మీద ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలా? దమ్ము కావాలా. ఒక దయ్యం పట్టిన ఆమెని ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి ఏం కావాలా? రోయ్ అంటే పారిపోతారు వీళ్ళు. ఒక్క దయ్యం పట్టిన ఆమె వచ్చిందనక పారిపోతారా? ఎందుకో వీళ్ళు దేవుని శక్తిని నమ్మట్లేదు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు చెల్లి, తమ్ముడా, ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడేమో. అనేక మార్లు దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టి లోకం వైపు, బంధువుల వైపు, రక్త సంబంధికుల వైపు చూస్తున్నావేమో. ఇదిగో ఈ సభ దేనికో తెలుసా? నీ వాగ్దానాన్ని తిరిగి పట్టుకోగలిగితే ఇదే రాత్రి నీ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 15వ వచనం. మన జీవితంలో భయాన్ని ఎలా జయించాల మనం? అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 15వ వచనం చదువు డాడీ. సంగతి విని, మైక్ డాడీ, లైవ్లో చాలా మంది చూస్తున్నారు. మైక్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చదువు డాడీ. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంత పేట వరకును, త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వచ్చిందా? జ్వరాన్ని చూసి భయపడొద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జ్వరాన్ని దయించాలా. క్యాన్సర్ గడ్డలైనాయా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యేసు నామములో క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనట్లే? ఆమేన్. అరే, మన నాలుకకు ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఆమేన్, ఆమేన్ అనండి. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. హల్లెలూయా. అపవాది ఈ మీటింగ్కి చాలా కుయ్యకులు పన్నిస్తున్నాడు అనుకో. ఈ స్థలానికి వచ్చి సంఘం అంతా రౌండప్ ప్రార్థన చేయాలా. ఆమేనండి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. స్తుతి నీ బ్రతుకుని మారుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, అనేకమైనటువంటి పత్రికలు రాసిన గొప్ప దైవ సేవకుడు అపోస్తుడైనటువంటి పౌలు భయాన్ని జయించడానికి ఏం చేస్తున్నాడు? స్తుతులు చెల్లిస్తున్నాడు. ఆమేన్. ఏదైనా శ్రమ వచ్చిందనుకో, హై బాబోయ్, హై బాబోయ్, హై బాబోయ్ అనకుండా యేసయ్యానికే స్తోత్రం, యేసయ్యానికే స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, వేవేల దేవదూతలతో కొనియాడబడుతున్న యేసు స్తుతించు. కరెంట్ జనరేట్ అవుతుంది నీలో. ఈ భాష అందరికి అర్థం కాదండి. ఏదేంటి కరెంట్ పాస్ అవుతారంటే ఏంది? ఇదేం లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ అందరికి అర్థం కాదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేనండి. ఈరోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. ఇక్కడ నుంచి ఫుల్ ఛార్జింగ్తో మీరు వెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 2 చేతులు దేవుడు మాకు ఇచ్చాడన్నవారు, అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. అనారోగ్యంతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి.
ఇక పైకి చేతులు లేపండి. యేసయ్యా నీకే స్తోత్రం. 2 చేతులు లేపట్లే మీరు. యేసయ్యా నీకే స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నువ్వు విజయం ఇచ్చే దేవుడవయ్యా. హల్లెలూయా. ఆయన నడిపితే మామూలుగా ఉండదు. ఆమేనండి. ఆయన నడిపితే నిద్ర లేకపోయినా పర్లేదు. అరే డాడీ, నేను ఎప్పుడు పడుకున్నారా? నేను ఎప్పుడు పడుకున్నా? చెప్పు. ఎక్కడ మొదలైంది నా ప్రయాణం? భద్రాద్రి కొత్తగూడెంలో ప్రయాణం. కారులో మాట్లాడుకుంటూ స్తుతించుకుంటూ 13 గంటలు వచ్చేసినాం. మరలో వచ్చేసిన తర్వాత ఈ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తూ మధ్యాహ్నం 5 నిమిషాలు ఇట్లా ఒరిగిన అంతే. వెంటనే వీడొచ్చి లేపిండు. మళ్ళీగా పడుకోవాలి ఇక అంతే. ఎక్కడి నుంచి వచ్చింది జోషు? నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా బతకలేను. నాతో ఎవరున్నా లేకపోయినా నాకు పర్లేదు, కానీ నా దేవుడు నాతో లేకపోతే ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేనండి. హల్లెలూయా. నాను వారు నాకు దూరమైన నువ్వు ఇచ్చిన టికెట్ నా చేతిలో ఉన్నది. ఆమేన్. రే బిడ్డా, అమ్మ తేజ, నిన్ను విడవనరా నేను. నువ్వు సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టినా నిన్ను విడిచిపెట్టను. నువ్వు శ్రీకాళహస్తిలోకి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా బిడ్డవిరా. ఆమేన్. నీవు నా సొత్తువే. ఆమేన్. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టం వచ్చినా బాధ వచ్చినా చక్కని ప్రేయర్ టవర్ కట్టుకున్నా నేను. చిన్న శ్రమ రాగానే వేదన రాగానే మనుషుల ఎవ్వరికి చెప్పుకోను. ఎవరికి చెప్పుకుంటా? నా ప్రార్థన గోపురంలోకి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటా. ఎందుకు అంటే ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఆయన తప్ప నాకు వేరే దిక్కు ఎవరు లేరు. నా పూర్తి సాక్ష్యాన్ని రేపటి దినాన మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 3 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయారు. నాన్న మరొక వివాహం చేసుకొని ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టారు. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. ఆకలితో అలమటించిన జీవితం నా జీవితం. ఈరోజు అనేక మంది అనాథ పిల్లలను, అనాథ వృద్ధులను ఈరోజు నేను పోషించగలుగుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఏ దిక్కు లేనోడు వీడు, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నోడు వీడు. కానీ ఈ దీనుణ్ణి, ఈ దరిద్రుణ్ణి దేవుడు ఎన్నుకొని నాకంటూ ఒక టికెట్ ఇచ్చి మీ అందరి ముందు నన్ను సాక్షీకరముగా దేవుడు నిలుచోబెట్టాడు. నా యేసుకే మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా సాక్ష్యం చెప్పడానికి టైం సరిపోదు. రేపటి దినాన 8 గంటలకే పాస్టర్ గారు ఇవ్వకపోయినా నేను తీసుకుంటా చేస్తున్నామంలో. 8 గంటలకే నేను మైక్ తీసుకుంటా. రేపు తొందరగా వచ్చేసేయండి. మన టికెట్ మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. మనుషులు చాలా భయంకరంగా ఉంటారండి. మనకు మంచి పేరు ఉన్నప్పుడు మన పక్కన ఉంటారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర ఉంటారు. మనం అప్పైతే మన దగ్గర ఎవరుండరు. ఎండిపోయిన చెట్టు ఏడుస్తూ ఉందంట. ఎండిపోయిన చెట్టు ఏడుస్తూ ఉందంట యేసు ప్రభువు చెప్పుకుంటూ, యేసయ్యా ఒకప్పుడు మా ఇంట్లో భోజనం చేసిన వారు, ఒకప్పుడు నేను వంట వండితే బాగుందని చెప్పి మెచ్చుకొని తిన్నవాళ్ళు ఈరోజు మా నీడలో నీడపడకుండా పక్కన చెట్టు నీడలో నిలబడ్డారయ్యా. అయ్యా ఇంకెన్ని రోజులయ్యా ఈ ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకు ఏంటి ప్రభువా అని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తుంది? ఎండిపోయిన చెట్టు. ఎండిపోయిన చెట్టుతో దేవుడు అన్నాడంట, చెట్టా ఇదిగో ఇప్పుడు ఇది ఎండాకాలం,
నెక్స్ట్ ఒక కాలం రాబోతుంది. ఏ కాలం? ఏ కాలం? వర్షాకాలం. నీకు కావలసినటువంటి వాటర్ని నేను ఇవ్వబోతున్నాను. చక్కగా తడవబోతున్నావు. చక్కగా నీ వేర్లకు అందాల్సిన వాటర్ అందబోతుంది. తర్వాత నువ్వు చిగురించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ పక్కన చెట్టు కంటే ఎక్కువగా నీవు చిగురించబోతున్నావు. నువ్వు ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు దిగులుతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో. అన్నా, ఇంకెప్పుడు నా అప్పులు తీరుతాయి? ఇంకెప్పుడు నా సమస్య తీరుతుంది? ఇంకెన్ని రోజులు నాకు ఈ బ్రతుకు? ఇంకెన్ని రోజులు అప్పులతో బాధపడాలి? ఇంకెన్ని రోజులు గర్భఫలం లేక బాధపడాలి? అందరికీ పిల్లలు పుడుతున్నారన్నా, ఇంకెప్పుడు నా గర్భం తెరవబడుతుంది? ఇంకెప్పుడు నేను అమ్మ అని పిలిపించుకుంటాను? ఇంకెప్పుడు నేను నాన్న అని పిలిపించుకుంటానని వేదనతో, దుఃఖముతో, ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణంలో కూర్చొని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారేమో. ఈరోజు మీకు శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ వర్షము కురవబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్షము కురవబోతుంది. ఈరోజు నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు రాత్రి దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టే దేవుడు ఈ సభకు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నానన్న, అదే 30 మంది, అదే 40 మందితో పరిచర్య చేస్తున్నాను. ఇంకా మందిరం కట్టుబడలేదు, ఇంకా మందిరం కట్టబడలేదు. ఏంటని ఈ లైవ్లో నుంచి ఏడుస్తున్నారేమో చెల్లి తమ్ముడా, భారం కలిగి పరిచర్య చేస్తున్నారేమో. ఈరోజు దిగులుతో, వేదనతో ఇంకెప్పుడు మమ్మల్ని దీవిస్తాం, ఇంకెప్పుడు ఈ 10 మందితోనేనా, ఈ 20 మందితోనేనా అని ఏడుస్తూ బాధపడుతూ దిగులు పడుతున్నావేమో. నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? పాల్ యాంగిచో గారు కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఎంటీ చైర్స్కి వాక్యం చెప్పాడంట. ఏంటి? ఎంటీ చైర్స్కి ఆయన వాక్యం చెబుతుంటే అందరూ నవ్వేవాళ్ళంట అని, అందరూ నవ్వేవాళ్ళంట. అయితే పాల్ యాంగిచో ఏడుస్తూ, అయ్యా నువ్వు పిలిస్తేనే కదా ప్రభువా ఈ పరిచర్యకు వచ్చింది, నువ్వు పిలిస్తేనే కదా ప్రభువా నీ పరిచర్యకు వచ్చింది. నన్ను అందరూ దొంగ అంటున్నారయ్యా, అయ్యా నన్ను ఎంటీ చేసి వాక్యం చెప్పేవాడు అంటున్నారయ్యా, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారయ్యా, నన్ను హేళన చేస్తున్నారయ్యా, ఏంటి ప్రభువా అంటే పాల్ యాంగిచో గారితో దేవుడు అన్నాడంట, వెయిట్ అండ్ సీ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. వెయిట్ అండ్ సీ అన్నాడంట. వేచి చూశాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవ సేవకుడిగా లేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్ మనదే. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్, ఆమేన్. మాదే నెక్స్ట్ జనరేషన్. మమ్మల్ని కాకపోతే ఎవరిని? మందే నెక్స్ట్ జనరేషన్. ఆమేన్ అన్న. కృప కలుగునుగా. జస్ట్ నమ్మాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నిర్మించే దేవుడు ఆయన. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం అయిపోయింది, నా కుటుంబం పరిస్థితి అయిపోయింది, నా పరిచర్య పరిస్థితి అయిపోయింది, ఇక నేను చేయలేను, నా వల్ల కదా అని బాధతో, వేదనతో, దిగులుతో ఇక్కడికి వచ్చినావేమో. ఆమేన్. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. మైక్లో చదువు డాడీ. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం త్వరగా. మైక్. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి రక్షించు. ఏం చేస్తుంది? కావలి ఉంటుందంట. ఎందుకు? నువ్వు ఆయన సొత్తు కాబట్టి. ఆమేనండి.
సేవకుణ్ణి ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నాడు? ఎవరిని ముట్టుకున్నాడు? ఆయన కనుగుడ్డుని ముట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నార్మల్ పర్సన్ చుట్టే దేవదూతలు ఉంటే, దేవుని పరిచర్య చేస్తున్న దేవుని బిడ్డ చుట్టూ ఏముండాలా చెప్పండి? ఆయన సైన్యం ఉంటది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు తోడైన సైన్యం, యెహోషువకు తోడైన సైన్యం, ఇక్కడున్న ప్రతి సేవకునికి ఆ సైన్యము తోడుగా ఉండబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగును గాక.